ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయినాథ భాగవతంలో ఈరోజు 12వ అధ్యాయం. శ్యామ చనువు బాబాతో శ్యామపై బాబాకు గల అపార కరుణా వాత్సల్యాలు. రామదాసి అంటే ఏమిటి తెలుసుకుందాము. శ్యామను బాబా షామ్య అంటే కిట్టిగాడు అని పిలిచినట్లే శ్యామ బాబాతో అతి చనువుగా ఉండేవాడు. పాండవ మధ్యముడైన అర్జునుడు శ్రీకృష్ణునితో కేవలం స్నేహితునిగా, బావమరిదిగా, చనువున్న బావగా మాత్రమే మెలిగేవాడు. అర్జునుడు శ్రీకృష్ణునిలో దైవాన్ని దర్శించలేదు. ఆ చనువుతో భగవద్గీతోపదేశ సమయంలో శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం చూసి క్షణకాలం దిగ్భ్రాంతి చెందాడు. ఆ భీకర రూపం ఉపసంహరించుకోమని కోరాడు. ఆ తర్వాత మరల మాయామోహితుడై శ్రీకృష్ణుని బావగానే చూశాడు. కుంతీదేవి, ధర్మరాజు, భీష్ముడు, ద్రౌపది, ద్రోణాచార్యులు మొదలైన వారంతా శ్రీకృష్ణుని దైవంగా, అవతార పురుషునిగా గుర్తించారు, గౌరవించారు. భక్తితో నమస్కరిస్తూ స్తుతించేవారు. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత గాని అర్జునుడు శ్రీకృష్ణుడు తన ప్రక్కన ఉండబట్టే తానన్ని ఘన విజయాలు సాధించానని, ఈ క్షణంలో ఆ మహానుభావుడు తనని వదిలి వెళ్ళగానే తాను శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలను బాధిస్తున్న వనచారులను, దొంగలను కూడా నిర్జింపలేకపోయానని, గతంలోని తన శక్తి అంతా శ్రీకృష్ణుని కరుణే అని గుర్తించాడు. శ్యామ కూడా తరచూ బాబాతో అంతే చనువుగాను మెలిగేవాడు. శ్యామ బాబా యందు మహాభక్తి ప్రపత్తులు ఏర్పడడానికి ఒక బలీయమైన కారణం ఉన్నది. 1878 సంవత్సరంలో మహాసమాధి చెందిన అక్కల్కోట మహారాజుకు భక్తుడు ఆనందయోగి. ఈ ఆనందయోగి యవాలకు 6 మైళ్ళ దూరమందున్న సావర్గోన్ అనే గ్రామంలో ఒక మఠం నిర్మించుకుని ఉండేవాడు. అతడు సిద్ధపురుషుడు, అవధూత. కేవలం చిన్న కౌపీనం అంటే లంగోటి వల ధరించి ఉండేవాడు. 1885 నాటికే ఆనందయోగికి సుమారు 85 సంవత్సరాల వయసుపైనే ఉండేది. శ్యామ షిరిడీలోని నందరాం మార్వాడి అనే ఇద్దరు కలిసి సావర్గోన్ వెళ్ళి ఆనందయోగి స్వామిని అప్పుడప్పుడు దర్శించి వచ్చేవారు. ఒకమారు శ్యామ నందలాలు కోరగా ఆనందయోగి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శిస్తానన్నాడు. వారి వెంట వచ్చాడు. ఆనందయోగి ద్వారకామాయికి వచ్చి బాబాను దర్శించాడు. ఇరువురు కొద్ది నిమిషాలు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఒకానొక మహా సమాధి స్థితిలోకి వెళ్ళి మౌన భాషలో ఏం మాట్లాడుకున్నారో శ్యామకు, నందరాంకు అర్థం కాలేదు. అసలు వారి మధ్య సంభాషణే జరగలేదు. కానీ ఆనందయోగి మరలా సావర్గోన్ తిరిగి వెళ్ళేటప్పుడు శ్యామ, నందరాములు ఆయనను షిరిడీ పొలిమేరల వరకు వెంబడించారు. వారితో ఆ నందయోగి ఇలా అన్నారు: షిరిడీ ప్రజలు ఈ అనర్ఘరత్నాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ పేడదిబ్బ మీద పడి ఉన్న ఈ అమూల్య రత్నం విలువలేనిది. పేడదిబ్బ అని ఆనాటి షిరిడీ జనంలో ఎక్కువ మంది బాబాను కేవలం పిచ్చి ఫకీరుగా, భిక్షగానిగా, వైద్యునిగా మాత్రం గుర్తించి నిర్లక్ష్యం చేయడాన్ని గురించి అన్నారు ఆనందయోగి. ఆనందయోగి వంటి మహాత్ముడు అనర్ఘరత్నంగా బాబాను పొగడడంతో శ్యామకు సాయిబాబాపై భక్తి ఏర్పడింది. లోగా గంగాగిరి మహారాజు అనే సాధు పుంగవుడు కూడా బాబాను ఓ మహా విలువగల రత్నంగా చెప్పగా విని ఉన్న శ్యామ ఆనందయోగి మాటలతో బాబాపై విశ్వాసం పెంచుకున్నాడు. ఆ సరికే షిరిడీలో ఉంటుండిన దేవీదాసు, జానకీదాసు అనే సాధువులు కూడా బాబాను మహాత్మునిగా, అవధూతగా, దత్తావతారునిగా ప్రశంసించి ఉన్నారు. ఇలా సాధు మహారాజుల భక్తిపూర్వక ప్రశంసలు విని శ్యామ బాబా పట్ల మరింత ఆకర్షితుడయ్యాడు. బాబా సేవలో నిమగ్నుడై ఆదేశ్ పాండే బ్రాహ్మణ వంశస్థుడై మాధవరావు దేశపాండే శ్యామగా బాబా చేత నామకరణం చేయబడి ద్విజునిగా తనను తాను భావించుకున్నాడు. అంతేకాదు మహల్సాపతి బాబాను భగవాన్ అని సంబోధిస్తే శ్యామ దేవ అని పిలిచేవాడు. శ్యామతో సాయిబాబా సంబంధ బాంధవ్యాలు కూడా అంతటి చనువుతోనూ ఉండేవి. బయటివారు ఎవరూ బాబా దర్శనానికి వచ్చినా ముందుగా శ్యామ వద్దకు వెళ్ళి బాబా తమని అనుగ్రహించేలా చూడమని కోరేవారు. శ్యామ కూడా అంతటి భక్తి విశ్వాసాలు చనువు తీసుకుని, దేవా, ఫలానా వారు నీ దర్శనార్థం వచ్చారు, వారి సమస్య నీవు తీర్చాలి అనేవాడు. బాబా నవ్వి ఆశీర్వదించేవారు. ఒకమారు ఒక గొడ్రాలైన స్త్రీ సాయిబాబా దర్శనార్థం వచ్చింది.
ఆమెకి బిడ్డలు కలిగే అవకాశం కూడా ఇంచుమించు దాటిపోతుంది. శ్యామ వద్దకు వచ్చి ఎంతో లజ్జితురాలవుతూ తాను తల్లి అయ్యేలా సాయిబాబాను ఆశీర్వదించమని చెప్పమని, తాను 10గురిలో సాయిబాబా వద్ద తన ఈ కోరిక వెల్లడించలేనని చెప్పింది. శ్యామ ఆ తల్లి వేదన అర్థం చేసుకుని తాను బాబాతో విన్నవిస్తానని చెప్పాడు. ఆ మధ్యాహ్నం ఆ స్త్రీని మసీదుకు వద్దకు రమ్మని చెప్పాడు శ్యామ. ఆమె వచ్చింది. దేవా, ఈమె తెచ్చిన శ్రీఫలాన్ని అంటే టెంకాయను ఆమె ఒడిలో వేసి ఆమె ఒడి నింపరాదా సంతానంతో అన్నాడు శ్యామ. సాయిబాబా ముందుగా ఆమెకు సంతాన ప్రాప్తి లేదన్నాడు. నీవు తలుచుకుంటే సర్వం సమకూరుతాయి దేవా అన్నాడు శ్యామ పట్టుదలగా. ఇక సాయిబాబా శామ్య అని కృత్రిమ కోపం నటించిన ఆ స్త్రీ పమిట చెరుగు పట్టగా ఆ టెంకాయను ఆమె ఒడిలో వేసి తప్పక సంతానం కలుగుతుందని ఆశీర్వదించాడు. కానీ శ్యామ ఊరుకోలేదు. దేవా, ఎప్పుడు కలుగుతారా ఆమెకి సంతానం అని అడిగాడు. 1 సంవత్సరంలో ఆమె పండంటి బిడ్డను ఎత్తుకుంటుంది అన్నాడు సాయిబాబా. దేవా, నీవు చెప్పినట్లుగా ఆమె సంవత్సరంలోగా బిడ్డను ఎత్తుకుని నీ వద్దకు రాకపోతే ఇలాంటి టెంకాయ నేను మరొకటి తెచ్చి నీ నెత్తి మీద పగలగొట్టి నిన్ను ఈ మసీదు నుండి బయటకు గెంటుతాను సుమా అన్నాడు శ్యామ ఆవేశంగా. అంతటి చనువు ఉండేది శ్యామకు. నిజంగానే ఆమె 1 సంవత్సరంలోగా పండంటి పిల్లాన్ని ప్రసవించి ఆ తర్వాత బాబా ఆశీర్వాదం కోసం వచ్చింది. అయినా సాయిబాబా నిరంతరం శ్యామను కనిపెట్టి ఉండేవాడు. ఒకమారు శ్యామకు పాము కరిచింది. విషం పైకి ఎక్కుతోంది. మంత్రగాడి వద్దకో ఖండోబా ఆలయానికో తీసుకెళ్దామన్నారు అందరూ. కానీ శ్యామ, నాకు సర్వదేవతలు నా సాయిబాబాయే, ఆయనే నన్ను బ్రతికించినా చంపినా అంటూ మసీదు వద్దకు పరిగెత్తాడు. మసీదు మెట్లు ఎక్కబోతున్న శ్యామను చూస్తూ ధుని వద్ద ఉన్న బాబా నిటారుగా లేచి నిల్చుని పైకి ఎక్కకు, చంపేస్తాను అంటూ ఉగ్రుడై అరవసాగాడు. శ్యామ నిర్ఘాంతపోయాడు. తాను తన దైవం అయిన సాయిబాబా రక్షణ పొందుదామనుకుని వస్తే తన దైవం తన్నిలా తరిమేస్తున్నాడేమిటి? బెదిరిస్తూ బహుశా తనకు అంత్యకాలం సమీపించిందా అనుకుని దిగాలు పడి మసీదు బయటే మట్టి మీద నేల మీద చతికిలబడి కూర్చుండిపోయాడు. మరో 10 నిమిషాలు అలా కేకలు పెట్టిన సాయిబాబా మరుక్షణంలోనే రా శ్యామ రా అంటూ ఆహ్వానించారు. శ్యామకు ఆ పాము విషం ఏమీ చేయలేదు సరికదా, అంత క్రితం ఉన్న బాధ కూడా పోయింది. సాయిబాబా బెదిరించినది తనని కాదని, తనలో పైకి ఎక్కుతున్న పాము విషాన్ని అని, పైకి ఎక్కావో చంపేస్తా అంటూ ఆ విషనాగు విషాన్ని క్రిందకు దిగిపోయేలా చేశాడని అర్థం చేసుకున్నాడు. దేవా అంటూ పాదాల మీద పడ్డాడు. శ్యామకు మహల్సాపతిలానే ఐహికమైన కోరికలేమీ లేవు. తాను నమ్మిన తన దైవం సాయిబాబా ద్వారా ఐహికమైన భోగభాగ్యాలు పొందాలని అతడెప్పుడూ ఆకాంక్షించలేదు. అయితే పురాణ గ్రంథాలు చదవాలనే కోరిక తీవ్రంగా ఉండేది. అవి కొని చదివే ఆర్థిక స్తోమత శ్యామకు లేదు. బహు కుటుంబీకుడు అయిన అతడికి కుటుంబ పోషణకి డబ్బు సరిపోయేది కాదు. బాబా అతడికి గాని మహల్సాపతికి గాని దక్షిణ అంటూ డబ్బు తాను ఇచ్చేవాడు కాదు. ఇతరులను ఇవ్వనిచ్చేవాడు కాదు. అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వదలిచాడు. శ్యామ కూడా ఎప్పుడూ తన కుటుంబ సమస్యలు సాయిబాబాకు విన్నవించేవాడు కాదు. శ్యామలో ఉన్న జ్ఞాన సముపార్జన తృష్ణ సర్వజ్ఞుడైన బాబాకు తెలియనిది కాదు. సాయిబాబా వద్దకు ఎందరో భక్తులు తమ తమ ఆధ్యాత్మిక గ్రంథాలు తీసుకువచ్చి సాయిబాబా హస్తస్పర్శతో పునీతం చేయించి తిరిగి ఆ గ్రంథాలు, ఫోటోలు, విగ్రహాలు తాము తీసుకెళ్లి అతి పవిత్రంగా ఇళ్లలో పెట్టుకుని పారాయణం, పూజలు చేసుకునేవారు. ఆ పుస్తకాలు బాబా స్పర్శ పొందినవి కనుక అవి బాబా స్వరూపాలే అని భావించేవారు భక్తులు. ఒకమారు కాకా మహాజని ఏకనాథ భాగవతము, మరాఠీ భాషలో జ్ఞానదేవునికి మరో అవతారమని భక్తులు భావించే ఏకనాథుడు రచించిన భాగవతం అది. ఆ ఏకనాథ భాగవతాన్ని తీసుకుని సాయిబాబా వద్దకు వచ్చాడు. శ్యామ కాకాజని వద్ద ఆ గ్రంథాన్ని తీసుకుని కొంత చదివి తిరిగి ఇచ్చేశాడు. శ్యామకు బాబా సేవ, గృహ వ్యవహారాలు, బాబా వద్దకు వచ్చే భక్తుల విషయాలు చూడటం అనే బృహత్తర కార్యక్రమం కర్తవ్యంగా ఉన్నది కనుక త్వరగా గ్రంథం చదవడం అయ్యే పని కాదు. కాకా మహాజనితో పాటు శ్యామ కూడా నిర్ఘాంతపోయాడు. కాకా మహాజని ఏమనుకుంటాడో, బాధపడతాడో అని మొహమాట పడిపోయి, ఆ గ్రంథం కాకా మహాజనిది దేవా, నాకిస్తావేమిటి అన్నాడు. శ్యామ, ఆ సంగతి నాకు తెలుసు, నే చెబుతున్నానుగా, నువ్విది తీసుకో, కాకా మహాజని మరొకటి కొనుక్కుంటాళ్లే అన్నారు.
మరల ఆ గ్రంథాన్ని శ్యామకిచ్చి, బాబా ఆజ్ఞగా భావించి, కాకా మహాజని, అంతే అలాగే చేద్దాం అన్నాడు. శ్యామ బాబా ప్రసాదంగా ఆశీర్వచనంగా ప్రాప్తించిన ఆ మహానిధి లాంటి జ్ఞాన సాగరాన్ని, ఏకనాథ భాగవతాన్ని మనసారా అందుకున్నాడు. ధన్యుణ్ణి దేవా, ఇది నీవు నాకిచ్చిన అపురూప సంపద, మహానిధి, మహదైశ్వర్యం. నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుండి నేను పారాయణం చేయాలనుకుని కొనే శక్తి లేక ఊరుకున్న ఈ మహాగ్రంథం నాకు నీ వరప్రసాదంగా ఇచ్చావు దేవా అని ఆనందాశ్రువులతో బాబా పాదాలు అభిషేకం చేశాడు. అది సత్శిష్యుని తృప్తి, అది సత్శిష్యుని పెన్నిధి, అది సత్శిష్యుని తన సద్గురువు ద్వారా పొందగోరే జ్ఞాన భాండాగారం. అందుకే శ్యామను సాయిబాబా తన్ను ఎవరైనా తమ ఇంటికి తమ బిడ్డల వివాహాలకు రమ్మని కోరితే, నా ప్రతినిధి శ్యామ వస్తాడు, అతడు వస్తే నేను వచ్చినట్లే అని చెప్పేవారు. శ్యామను పంపేవారు తనకు బదులుగా. ఆ భక్తులు కూడా శ్యామను సాయిబాబా ప్రతినిధిగా, ఈశ్వరుని వద్ద ఉండే నందికేశ్వర స్వరూపునిగా భావించి గౌరవించి పూజించేవారు. అది మహాత్ములు తమ సేవ చేసే నిర్మోహ భక్తులకు ఇహంలో ప్రసాదించే గౌరవం, పరంలో ప్రసాదించే మోక్షం. మరోమారు శ్యామకు విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకాన్ని మహా చమత్కారంగా బహూకరించారు సాయి. సాయిబాబా వద్ద రామదాసి అనే భక్తుడుండేవాడు. అతడి వద్ద లెక్కకు మించిన ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి. అతడికి విష్ణు సహస్రనామములు, భగవద్గీత, ఆధ్యాత్మిక రామాయణం మొదలైనవన్నీ కంఠతా వచ్చును. అతడు కాషాయ వస్త్రాలు ధరించి నిష్టగా, నియమంగా మసీదుకు తెల్లవారేసరికి వచ్చి మసీదులో ఒక ప్రక్కగా కూర్చుని ఆ గ్రంథాలన్నీ పారాయణం చేసేవాడు. రామదాసు, సమర్థ రామదాసు గురు పరంపర భక్తులను రామదాసీలు అంటారు. రామదాసు పేరుకు రామదాసియే గాని మహా చెడ్డ కోపిష్టి. శ్యామకు ఆ సంగతి బాగా తెలుసు. అందుచేత రామదాసిని ఎక్కువగా పట్టించుకోడు. ఆ రోజు ఉదయం సాయిబాబా రామదాసితో, నాకు కడుపులో విపరీతంగా నొప్పిగా ఉన్నది, అంగడికి వెళ్ళి సోనాముఖి ఆకు తెచ్చి ఇమ్మని, అది తాను కషాయం తాగుతానని అన్నాడు. రామదాసి లేచి వెళ్ళాడు. శ్యామ అక్కడే ఉన్నాడు. సాయిబాబా గబగబా లేచి వెళ్ళి రామదాసి కూర్చున్న చోట ఉన్న అతడి పారాయణ గ్రంథాలను అటు ఇటు త్రిప్పి వాటిలో నుండి విష్ణు సహస్రనామ గ్రంథాన్ని తీసి పసిపిల్లాడిలా ఆనందంతో అటు ఇటు తిప్పి, శ్యామ, ఈ గ్రంథం అమూల్యమైనది, దీన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను, ఇది నిత్యం పారాయణం చేసుకో. ఇదెంతటి మహత్తర గ్రంథమో చెప్పటానికి మాటలు చాలవు. ఒక మారు చాలా కాలం క్రితం నాటి సంగతి. నేను గుండె జబ్బుతో బాధపడుతున్నాను. నా గురువుగారి సూచనను అనుసరించి ఈ విష్ణు సహస్రనామ గ్రంథాన్ని నా హృదయానికి హత్తుకుని పడుకున్నాను. అంతే, అదే దివ్య ఔషధమై నా బాధను మాయం చేసింది. శ్యామ, అనంతుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ స్వరూప నామాలివి. ఒక్క నామం రోజూ పఠించినా చాలు, భవరోగానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది సుమా అన్నారు అలౌకికమైన దృష్టి ప్రసరిస్తూ. శ్యామ త్రుళ్ళిపడ్డాడు. వద్దు దేవా, వద్దు. ఆ పుస్తకం రామదాసిది. అతడు మహా కోపిష్టి. నేనే అతడి పుస్తకాన్ని ఇలా మీకు చెప్పి కాజేశానని నానా గొడవ చేస్తాడు, రభస చేస్తాడు. పైగా ఇది సంస్కృతంలో రాసి ఉన్న గ్రంథం. నాకు సంస్కృత భాషపై అంత పట్టు లేదు దేవా అన్నాడు. రామదాసి విషయం నీకెందుకు? నేను కదా ఇస్తున్నాను నీకు, తీసుకో, తప్పదు, ఇది నా ఆజ్ఞ. ఇక సంస్కృతం నీకు సరిగ్గా రాదంటున్నావు కదా, మెల్లగా అక్షరాలు కూడా బలుక్కుంటూ చదవగలవు కదా, అలా చదువు, రోజు చదువు, అదే వస్తుంది అన్నారు బాబా. ఈలోగా బజారుకు సోనాముఖి ఆకు కోసం వెళ్ళిన రామదాసికి ద్వారకామాయిలోనే ఉండిన నారదుడు లాంటి కలహప్రియుడైన ఒక భక్తుడు ఇదంతా చేరవేశాడు. శ్యామ బాబాల మధ్య విష్ణు సహస్రనామాల పుస్తకం గురించి జరుగుతున్న సంభాషణ విషయం పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతే, ఆ రామదాసి అక్కడి నుంచే మండిపడుతూ వచ్చి, శ్యామపైకి, నీకు దుర్బుద్ధి, నా పుస్తకం కాజేయాలని ఎప్పటినుంచో పథకం వేసుకుని ఉన్నావు. నీకు బాబాతో గల చనువుతో నీవు బాబా కూడబలుక్కుని ఈ నాటకం ఆడారు. బాబాకు నిజంగా కడుపు నొప్పి లేదు, సోనాముఖి ఆకు అవసరం లేదు. నీ ప్రోత్సాహంతో బాబా నన్నలా అంగడికి తరిమారు అంటూ శ్యామపైకి వెళ్ళసాగాడు. సాయిబాబా మధురంగా నవ్వుతూ రామదాసిని అడ్డుకుని అన్నారు, ఏమి రామదాసివి నీవు? కాషాయ వస్త్రాలు ధరిస్తూ నిత్య పారాయణం చేస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల లాంటివేవీ విడిచిపెట్టలేదు. ఏం, శ్యామ ఈ ద్వారకామాయి బిడ్డడు కాదా? ఆ పుస్తకం నేను అతడికి ఇస్తే తప్పేమిటి?
నీకు కంఠత హృదయస్థం అయిన పుస్తకాలు అవి. జ్ఞానం నీ ఒక్కడికే చెందిన పదార్థమా రామదాసి? పారాయణ గ్రంథాలైన విష్ణు సహస్రనామం, సుందరకాండ, ఆంజనేయ స్తుతి, వివిధ స్తోత్ర గ్రంథాలు, భాగవతం, భగవద్గీత, లలితా సహస్రనామం, ఆదిత్య హృదయం, నవగ్రహ స్తోత్రాలు లాంటివి సద్బ్రాహ్మణులకు కొనిచ్చి ఆప్యాయతతో భక్తితో సమర్పించుకుంటారు జ్ఞానవంతులైన ఆస్తికులు. ఎందుకో తెలుసా? భక్తి భాండాగారాలైన ఆ పుస్తకాల్ని పారాయణం మాత్రం చేత సమస్త పాపాల్ని ప్రక్షాళనం చేసే ఆ పుస్తకాన్ని పంచి ఇచ్చి జ్ఞాన దాన యజ్ఞం అనే ఒకానొక మహాయజ్ఞం చేస్తారు వారు. కొని చదవలేని వారికి అవి ఇస్తే 1000 మార్లు పారాయణం చేసిన పుణ్యం కలుగుతుంది. రామదాసి, జ్ఞాని అయినవాడు తనకు అనుభవవేద్యమైన అనుభూతి చెందిన జ్ఞానాన్ని సచ్చిష్యుడు, సచ్చీలుడు, సదాచార సంపన్నుడు, సద్బ్రాహ్మణుడు, ఇది కులాన్ని బట్టి కాదు, జ్ఞానవంతుడో ఆచరణవంతుడో అయిన వారికి జ్ఞానదానం చేయాలి, చేసి తీరాలి. నా ఒక్కడికే ఈ జ్ఞానం, మరెవరికి తెలియకూడదు, తెలుపకూడదు, తెలిపే అవకాశం ఇవ్వకూడదు అంటూ స్వార్థంగా ఆలోచించేవాడు ఎన్నడూ జ్ఞానదానం చేయక మరణానంతరం పిశాచ రూపుడై పోతాడు అంటూ బాబావారు చెప్తారండి రామదాసితో. ఓం నమః శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.